జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చేసిన సాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కావు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 4, 2025, సోమవారం. తిథి దశమి ఉదయం 11:41 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం అనురాధ ఉదయం 9:12 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము బ్రహ్మము ఉదయం 7:05 వరకు, తదుపరి ఐంద్రము. కరణం గరజి ఉదయం 11:41 వరకు, తదుపరి వనిజ. రాత్రి 12:31 వరకు, తదుపరి విష్టే. సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయం మధ్యాహ్నం 2:36, చంద్రాస్తమయం రాత్రి 1:48. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:25 నుండి 9:01 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:13 నుండి 4:04 వరకు. వర్జము మధ్యాహ్నం 3:19 నుండి 5:03 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 1:47 నుండి 3:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:04 వరకు. శుభ గడియలు ఉదయం 6:45 నుండి 7:20 వరకు. తిరిగి సాయంత్రం 5:24 నుండి 7:15 వరకు. ఆగస్టు 4, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి దశమి ఉదయం 11:41 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. సోమవారం ఏకాదశి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఈ రోజు ఉదయం అనురాధ నక్షత్రం 9:12 వరకు ఉంటుంది. సోమవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే జ్యేష్ఠ నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. కాబట్టి ఈ రోజు దశమి తిథి అనురాధ నక్షత్రం కలయిక ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని, మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని, తారాబలం చంద్రబలం కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. వాణిజ్య దినోత్సవం. జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు కరుణశ్రీ అని ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి జయంతి.
పెన్సిల్ ని కనిపెట్టిన శాస్త్రవేత్త నికోలస్ జాక్వే కోంటే గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 4 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి దైవ బలం రక్షిస్తుంది. కన్యా రాశి గట్టి ప్రయత్నాలతోనే పనులు పూర్తవుతాయి. తులా రాశి కార్యజయం ఉంటుంది. వృశ్చిక రాశి మంచి మనసును చాటుకుంటారు. ధనుస్సు రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కుంభరాశి అదృష్ట యోగం ఉంటుంది. మీన రాశి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.